ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. యేసుక్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగంలో పలికిన మొదటి మాట ఇది. దీనులు అంటే మనం సాధారణంగా పేదవారనుకుంటాం. తినడానికి ఆహారం, వేసుకోవడానికి సరైన బట్టలు, ఉండటానికి ఒక ఇల్లు లేనివారు. అయితే ఇక్కడ ఆత్మ విషయమై దీనులైన వారు అంటే ఏమిటి? అది మంచి విషయమని యేసయ్య ఎందుకన్నారు? ఎవరైతే వారి ఆధ్యాత్మిక పేదరికాన్ని గ్రహిస్తారో, వారు దేవుడు లేకుండా ఆత్మలో పేదవారిమని అర్థం చేసుకుంటారు. అంటే వారు పూర్తిగా దేవుడి మీద ఆధారపడినవారు. ఆయన లేనిదే మేము లేము. మాకేమీ ఉండదు. మేము ఏమీ చేయలేమనే పరిస్థితి. ఆత్మలో పేదవారికి తాము చేయలేమని తెలుసు. కానీ దేవుడు చేయగలడని వారు విశ్వసిస్తారు. నిజంగా మాట్లాడితే మనలో చాలామందికి ధనవంతులుగా ఒక విలాసవంతమైన జీవితం గడుపుతూ ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలనే ఉంటుంది. కానీ మనం ఎంత ఆర్థికంగా స్థిరపడినా మన ఆత్మలను మనం రక్షించుకోలేం. మనందరికీ దేవుని అవసరం ఎంతైనా ఉంది. నువ్వు ఆర్థికంగా వెనుకబడ్డావా? పర్వాలేదు. దేవునికివ్వడానికి నీ దగ్గర ఏమీ లేదా? దిగులు చెందకు. ఆత్మ విషయంలో నీవు దీనుడివైతే నువ్వు ధన్యుడవని యేసయ్య చెబుతున్నాడు. నీ అవసరాలను ఆయన తీరుస్తాడు. నీకు కావాల్సింది ఆయన సమకూరుస్తాడు. నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటే, ఆత్మలో నువ్వు పేదవాడివని గ్రహించు. నిన్ను రక్షించడానికి, పరలోక రాజ్యాన్ని నీకివ్వడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు.